ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం నవగ్రహాలకు సంబంధించి పరిహారాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కుజగ్రహానికి సంబంధించిన దోషాల వల్ల కలిగే ప్రభావాలు ఎలా బయటపడాలి, తాంత్రిక పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుజ అంటే మామూలుగా పెళ్లి కాని వారు చాలామంది కుజదోషం ఒక పెళ్లికే అనుకుంటారు. కుజుడు పెళ్లికే కాదు, చాలా సమస్యల్ని క్రియేట్ చేస్తాడు. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఈయన జాతకంలో భూమిపుత్రుడిగా మనం తెలుసు, అందరికీ తెలుసు. దీన్ని మంగళుడు అని కూడా పిలుస్తారు. శుక్రుడు వివాహానికి, శోభనాలకి, దేవత ఆవాహనాలకి కారకుడుగా ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాతకంలో ఎవరికైనా కుజుడి యొక్క ప్రభావం బలంగా లేనప్పుడు, ఒకవేళ శుక్రుడు యాడైతే మాత్రం, అంటే కుజుడితో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మనం ఈ కుజుడు శుక్రుడు యొక్క కారకత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కుజుదోషం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో మీకు చెప్తాను. వివాహ జాతకంలో, అంటే వివాహం చేసుకునేవారు ఎవరికైనా సరే, కుజదోషం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భయాన్ని కలగజేసే విధంగా ఉంటుంది. అది చాలామందికి అది పెద్ద డిస్కషన్ కూడా నడుస్తూ ఉంటుంది. కుజుడు స్త్రీలు పురుషుల జాతకాల్లో 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12 రాసుల్లో ఉంటే అంటే కుజదోషం ఎక్కడ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో 2, 4, 7, 8, 12 రాసుల్లో ఉంటే ఖచ్చితంగా కుజదోషం ఉందని అర్థం. ఏ మనిషికైనా జన్మలగ్నాత్ 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే ఆ స్థానాలకు కుజుడి యొక్క దృష్టి తగిలిన, అది స్త్రీలైతే భర్త భావానికి, పురుషులైతే కళాత్రయ అంటే భార్య భావానికి పీడ కలగజేస్తుంది. 2, 4, 7, 8 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అలాంటి జాతకుల్ని అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం కుజదోషం ఉందని పెద్దల నిర్ణయం, అంటే జ్యోతిష పండితుల నిర్ణయం. ఇప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు కుజదోషానికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. కుజదోషం ఉన్నవారికి సహజంగా తొందరపాటు ఉంటుంది. అంటే ఏదైనా తొందరపాటు చర్యలు ఉంటాయి అన్నమాట. కోపం, అహంకారం, జాప్యం నచ్చదు. అంటే ఏదైనా లేట్ అవుతుందంటే చిరాకు పడిపోతుంటారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. కలహాలు, అంటే గొడవలకి తెగిచ్చి గొడవలకు పోరాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా కుజదోషం ఉందని అర్థం. తప్పు చేసి తర్వాత అంటే తప్పు చేశానని బాధపడుతూ ఉండటం. వీరి జాతకాల్లో కుజుడి పైన ఒకవేళ గురుడు దృష్టి ఉంటే కుజుని తీవ్రత తగ్గి మంచి గుణాలు వస్తాయి. అంటే కుజుడి మీద కనుక గురువు యొక్క దృష్టి ఉంటే ఆ ప్రభావం తగ్గి మంచి ఫలితాలు ఇస్తాడు, అంటే మంచి గుణాలు ఇస్తాడని చెప్పచ్చు. ఈ కుజుడికి శని సాంగత్యం పనికిరాదు. కుజుడికి శని సాంగత్యం ఉంటే అగ్నికి గాలి తోడినట్టే. భార్యాభర్తల జీవితాల్లో సమస్యలకి, గొడవలకి, కలహాలకి కుజుడు కారకుడవుతాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య శని కుజుడు కనుక ఉంటే మాత్రం అసలు సంసారాన్ని రోడ్డు పడేస్తారు, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఈ కుజదోషం పరిహారాలన్నీ తెలుసుకుందాం. ఏ నక్షత్ర జాతకులకి ఎలా చేసుకోవాలో ఈ తేలికైన పరిహారం చేసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారు మంగళవారం నాడు కుజునికి ఎర్రని పువ్వులతో ఇత్తడి నాణ్యాలు సమర్పించి అర్చన చేస్తే దోషం తొలుగుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం విశాఖ నక్షత్రం కలిసిన రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శించి అర్చన చేయాలి. అలాగే కృత్తికా నక్షత్రం రోజున అర్చన చేసినా మంచిదే. అంటే మంగళవారం నాడు విశాఖ నక్షత్రం, కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున చేస్తే మంచిది. అలాగే మంగళవారం రాహుకాలంలో రాహుకాల దీపం వెలిగించడం, రాహు మంత్రాన్ని ఓం రం రాహువే నమః అనుకోవడం వల్ల కూడా, ప్రార్థన చేయడం వల్ల కూడా దోషం తొలుగుతుంది. 7 మంగళవారాలు అంటే మధ్యాహ్నం 3 నుంచి 4:30 గంటల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా రాహు దోషం తొలగిపోతుంది. ఒకసారి కుజదోషం, మళ్ళీ నేను రాహులోకి వెళ్ళాను, రాహులోకి వెళ్ళాను, కుజదోషం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి 70 ప్రదక్షిణలు, అలాగే
70 సార్లు కుజగాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల కూడా ఈ దోషం తగ్గుతుంది. మంగళవారం ఎర్రని కుక్కలకు పాలు రొట్టె ఇవ్వడం వల్ల కూడా ఈ దోషం తగ్గుతుంది. అలాగే కుజ మంత్రాన్ని 40 రోజుల్లో 7,000 సార్లు జపం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే కేజింపావు కందులు వెండి నాగుబడగా దక్షిణతో బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల కూడా మీకు ఈ దోషం అనేది తొలగిపోతుంది. మీరు ఎవరైనా గుర్తుంచుకోండి, ఈ దోషాలు ఉన్నప్పుడు భయపడిపోయి బాగా డబ్బులు ఖర్చు పెట్టేసి పెద్దగా పరిహారాలు బాగుంటవిలో అవ్వలేదని భయపడాల్సిన అవసరం లేదు. మీరు నవగ్రహ కవచం కానీ అష్టోత్తర శతనామావళి కానీ ఇలా అంటే సూర్య కవచం, సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళి, చంద్ర కవచం, ఇలా రకరకాలు అంటే మొత్తం 9 గ్రహాలకు సంబంధించిన కవచాలని స్తోత్రాలని పారాయణం చేయండి. దీనివల్ల మీకు ఖచ్చితంగా దోషాలు తగ్గుతాయి. అంటే ఏం చేయలేం గురువు గారు అనుకున్నవారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనివచ్చ రాహువే కేతువే నమః అనుకుంటూ ఉన్న షార్ట్కట్లో మీ దోషాలు తగ్గుతాయి. రోజు 100 నిమిషాలు అనుకుంటూ ఉన్న అన్ని గ్రహాలకు సంబంధించిన చేస్తూ ఉన్న ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం అంతకుముందు వీడియోలో కూడా మొక్కలకి నీరు పోయమని చెప్పాను, అలాగే మొక్కలు పెట్టమని చెప్పాను. అవి చేయటం వల్ల కూడా మీకు దోషాలు తొలుగుతాయి. అవి కూడా మీకు మొక్కలు ప్రతి నక్షత్ర జాతకులకి ఏ మొక్క పెట్టాలనే విషయం చెప్పాను. అది మన వీడియోల్లో కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్లో కూడా ఉంది, చూడండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శతనామావళి చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. నేను అంతకుముందు అసలు 9 నవగ్రహాలకి దోష పరిహారం పాయింట్ ఒక కుండలో కొన్ని పదార్థాలు కలిపి చేయాలని ఒక వీడియో చెప్పాను. అంటే నవగ్రహాలకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోవడానికి ఆ వీడియో కూడా మన ప్లేలిస్ట్లో ఉంది. ఇది తాంత్రిక పరిహారం. 100% నవగ్రహాలకున్న సమస్య నుంచి మీరు బయటపడతారు. చాలామంది బ్రాహ్మణోత్తములు కూడా గురువుగారు మేము బాగా చేస్తున్నాము, గుళ్ళోనే ఉంటాము, పూజ చేస్తుంటాము, కానీ కలిసి రావడం లేదని వాళ్ళు చాలామంది కూడా ఖచ్చితంగా ఒక్కసారి మీ జాతకంలో నడుస్తున్న దశ, అంతర్దశ, విదశల్లో ఉన్న సమస్యలు చూడండి. దానితో మీరు తేలిగ్గా బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే మనం రోజు దైవారాధనలో ఉన్నప్పటికీ కూడా మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలు తప్పులు చేస్తాం. ఆ తప్పులు కర్మదోషాల వల్ల వస్తాయి. ఆ దోషాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా పంచభూతాలు, నవగ్రహాలు వీటన్నిటికీ కూడా తేలికైన మార్గంలో పరిహారాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేస్తారో వారి జీవితాల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మీరు షేర్ చేయడం వల్ల, మీ గ్రూపులో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని ఈ సమస్య నుంచి బయటపడతారు. చాలామంది ఏంటంటే మనకెందుకులే అనుకుంటారు. ఇది కలికాలం. ఈ కాలంలో మనం ప్రకృతికి సహాయం చేయడం అంటే 10 మందికి సహాయం చేయడం అంటే ఇలా కూడా చేయొచ్చు. వారికి ఉన్న సమస్య నుంచి బయటపడి చాలామంది నవగ్రహ దోషాలు ఉన్నాయి గురువుగారు, మా రాశి ఫలం బాగోలేదు గురువుగారు, చచ్చిపోతున్నాం గురువుగారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు గురువుగారు అనేవారు వీటిని చూసి చేయండి. తేలికని పరిహారాలు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పరిహారాలు ప్రయత్నం చేసి కామెంట్ చేయండి. చాలామందికి ఏంటంటే చేయకుండా మీకు అయ్యిందా అంటారు. ఎవరి జాతకం ఒకరికి రాదు. అలాగే అదృష్టం కూడా అంతే, ఒకటి అదృష్టం ఒకటికి రాదు. మన ప్రయత్నం చేస్తే ఈ చేతులతో కర్మ ఎంత చేస్తామో అంత ఫలితం వస్తుంది. చాలామంది ఉంటుంటారు, మీరు చెప్తుంటారు కదా మీకు కలిసి వచ్చిందని. 100% కలిసి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామందికి ఏంటంటే డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి పిచ్చి అనుమానాలు ఉంటాయి. ఏంటంటే ఈ పరిహారాలు చేస్తే పనులు అవుతాయా, నిజమా, జరుగుతుందా అని అనుమానాలు ఉంటాయి. అనుమానం ఉన్నవాడు జీవితకాలంలో అలాగే ఉంటాడు, ఎదిగేవాడు ఎదుగుతూనే ఉంటాడు. అలాగే రెండోది తోలనాడటం. ఇప్పుడు చెప్పాను కదా, కర్మలు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వెంటాడుతూ ఉంటే ఆ కర్మలు అనుభవిస్తూ జనాల్ని ఇలాగే తిడుతూ ఉంటారు, తోలనాడుతూ ఉంటారు. ఆ తోలనాడినవాడు తోలనాడినట్టే ఉంటాడు. కాబట్టి కాస్త మీ నోరుని అదుపు పెట్టుకోండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, మంచి ఫలితాలను మీరు చూస్తారు. అలాగే షార్ట్ వీడియోలో కూడా నేను చాలా చిన్న పరిహారాలు చెప్తూ వస్తున్నాను. వాటిల్లో కూడా మీకు నచ్చినవి మీరు చేయగలిగేది చేయండి. వీడియో చెప్పినప్పుడు కొన్ని పదార్థాలకు అర్థం కాకపోయినా, నేను చెప్పిన పదాలు కొన్ని అర్థం కాకపోయినా దానికి నేను ఇలా వాడచ్చా గురువు గారు, అలా చేయొచ్చు అని అడుగుతుంటారు. ఏం చెప్తానో అదే చేయడం ప్రయత్నించండి. తంత్రం అంటేనే ఈ తాంత్రిక పరిహారాల్లో పదార్థానికి ఉన్న చైతన్యాన్ని మనం పట్టుకోవడమే తంత్రశాస్త్రంలో గొప్పతనం. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయండి. అర్థం కాకపోతే చేయడం మానేయండి. ఎటువంటి ప్రమాదం లేదు. బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి, వేలల్లో చెప్పాను, ఇంకా చెప్తాను. మీకు కొత్తవి ఇంకా చాలా చెప్తాను. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించవచ్చు, భయపడకండి. ఎప్పుడు నిత్యము భగవన్ నామస్మరణలో ఉండండి. ఇష్టమైన నామాన్ని స్మరిస్తూ ఉండండి. జాతకం పనిచేయకుండా పోతుంది. చెక్ చేసుకోండి. ఓకే మిత్రులారా,
ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.